హాయ్ హలో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్, కాలేజ్ విత్ అలాట్మెంట్ డీటెయిల్స్, హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఇన్కమ్ అప్డేట్. ఈ 3 టాపిక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ని అయితే 17 ఆగస్టు వరకు అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. సపోజ్ మనకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అయింది, మనకు థర్డ్ ఫేజ్లో కాలేజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే డెఫినెట్లీగా ఛాన్స్ ఉంటుంది. మనమైతే ఇక్కడ సెకండ్ ఫేజ్లో అయితే మనం వెరిఫికేషన్ అయితే చేసుకున్నాం. మనకు కాలేజ్ ఒకవేళ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా మనకు నచ్చలేదు, కాలేజ్ మార్చాలంటే డెఫినెట్లీగా థర్డ్ ఫేజ్లో అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనల్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిన పేమెంటు 8/8/2024, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్లా 9/8/2024 వరకు అయితే ఉన్నాయి. అలాగే ఆప్షన్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9/8/2024 to 10/8/2024, ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 10/8/2024, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 13/8/2024. మనకు పేమెంట్ ట్యూషన్ ఫీజు ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇట్లా 13/8/2024 to 15/8/2024, రిపోర్టింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఏ కాలేజ్ 16/8/2024 to 17/8/2024, అప్డేటింగ్ అండ్ జాయినింగ్ బై ద కాలేజ్ 17/8/2024. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను. సెకండ్ వన్, కాలేజ్ విత్ అలాట్మెంట్ డీటెయిల్స్. అక్కడున్న లింక్ పై క్లిక్ చేయండి. మనకి ఇక్కడైతే కాలేజ్ అండ్ బ్రాంచ్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ సపోజ్ నేను కేయూ కాలేజ్ని అయితే తీసుకున్నా, అలాగే బ్రాంచ్ సిఎస్సి డిపార్ట్మెంట్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ కాలేజ్లో ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ వచ్చేసాయి, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అండ్ ర్యాంక్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, వాడి యొక్క కేటగిరీ ఇక్కడ అన్నీ అయితే చూసుకోవచ్చు. ఇలా మీ యొక్క అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఇన్కమ్ అప్డేట్. మనకి ఇన్కమ్ అప్డేట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆడున్న లింక్ పై క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ 9 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటి యొక్క ప్లేసెస్ కానీ డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క కాలేజ్ అది ఎక్కడ, ఏ కాలేజీలో మనం ఇన్కమ్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళి ఇన్కమ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. అన్ని ఫేజెస్ అయిపోయాక అయితే మన ఇన్కమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.